లేదమ్మా, తగలేదుగా. తగలేదా? నువ్వా? ఇదిగో మల్లేశు, పులి, శంకరన్న, రండి. మళ్ళీ ఏమైంది? ఏమైందంటే విన్నా యాక్సిడెంట్. మళ్ళీ నువ్వు తప్పుకో, మేము చూసుకుంటాం. అయ్య బాబాయ్, 2 నిమ్మలు అవుతా. అయితే మినిమం 3000 కట్టి కదలండి. యాక్సిడెంట్ లేదు, కడుపు గుట్టు లేదు. ఎలా? ఇదిగో శంకరన్న, ఏ గుట్లో గోపే మొన్న మన శివాశాంని నాన్న అల్లరి చేసింది. అమ్మని గిదేనా? అవునన్నా, దీని దశ బాగుండి ఆ రోజు శివయ్య అడ్డుపడ్డాడు గాని లేకపోతే దీన్ని అప్పుడే అప్ అండ్ డౌన్ ఐరన్ చేస్తుండేదాన్ని. అరే దేని నేను డౌన్ చేస్తా. ఎందుకు ఇలా గొడవ చేస్తారు మీరు? నేను లేట్ టైం పులివాడా, నీ సంగతి అసలు తెలియదు. రే శ్యామ్, ప్రిన్సిపల్ గారు. మళ్ళీ మేడం గారు ఎవరు అనుకుంటున్నావు? మా ప్రిన్సిపల్ గారు. ప్రిన్సిపాలా? అవును, మా కాలేజ్ ప్రిన్సిపల్ గారు. అయ్యో, దండాలు తల్లి. ఏమిటిది? దండాలు. శివ, ఏమిటిది? లేవండి. మీరు మమ్మల్ని క్షమించారంటేనే లేస్తాం. అంతే. సర్లే లేవండి. చేసింది చెలో. నమస్తే మేడం. శివ, శ్యామ్, తెలిసి తెలియని తనంతో మేఘమాల చేసిన పొరపాటుకి నేను చాలా బాధపడుతున్నాను. అందుకే తనతో మీకు క్షమాపణ చెప్పించడానికి తీసుకొచ్చాను. అంత మాట అనకండి. జరిగిన దాంట్లో మా తప్పు కూడా ఉంది. అయినా మా కోసం మీరు ఇంత దూరం రావడం మా అదృష్టం. అదే మేడం మా ఇల్లు. రండి. రే పులి, టీ పట్రా. చిటికలు తెచ్చేస్తాను. వాడెందుకు? నేను చేస్తాగా. అవును నువ్వు చేస్తావే, మేడం తాగొద్దు. పొద్దున్న తాగితే వాంతులు అయితే అసలే డాక్టర్ కూడా లేడు. రండమ్మా, రండి. కూర్చోండి. తప్పండి. దగ్గరుండి స్పెషల్ గా చేయించా. అసిరింది టీ తాగండి మేడం. థ్యాంక్ యూ. మీరు కూడా. ఇతని పేరు పులి గోపాల్ మేడం. సినిమాలో చిన్న చితక రౌడీ వేషాలు వేస్తుంటాడు, కానీ మనసు మాత్రం వెన్న. నమస్తే. ఈయన మా శంకరం బాబాయ్. నమస్తే. ఆటో నడుపుతూ ఈ కాలనీకి కొండంత అండగా ఉంటాడు. మేమంటే ప్రాణం. ఈవిడైన చిన్నెల్లా. అయ్యో, అరే మెల్లోడా, ఇప్పుడు చిన్నిల్లు గురించి చెప్పాలన్నారు నీ నాన్న పెద్దిల్లు గురించి చెప్పలేదు కదా. ఇతను మల్లేష్ మేడం. నమస్తే మేడం. ఇతను బెల్ట్ బాబ్జీ. నమస్తే. ఏం చేస్తుంటారు? ఏం చేయరమ్మా, ఏ కారగా లెక్క ఊర్ల మీద వడుడు తినుడు తిరుగుడు. జోకా? కాదురా, సీరియస్. అయ్యో, ఓకే. అందరి గురించి చెప్పారు గాని ఈ అల్లరి పిల్ల గురించి చెప్పలేదే. అబ్బో, దాని గురించి చెప్పాలంటే పెద్ద రామాయణమే ఉన్నది. దీని ఇస్త్రీ పెట్టేదానికంటే కాలీలు ఎవరు బట్టలే వేసుకోరు. అన్నా, అంటే ఈ ఇస్త్రీ లేని బట్టలు వేసుకోరు. మిమ్మల్ని ఇద్దరిని ఇలా చూస్తుంటే నాకే అసూయగా ఉంది. అయిన వాళ్ళెవరూ అందించలేనంత ఆత్మీయత మీ గుండెల్లో ఉంది. ఇంతమంది ప్రేమాభిమానాల మధ్య బ్రతికే మీరు అనాథలెలా అవుతారయ్యా? నా దృష్టిలో మీరెంతో అదృష్టవంతులు. మేడం, అవును శివ, మీరిద్దరూ ఎప్పుడూ ఇలాగే ఆడుతూ పాడుతూ అల్లరి చేయాలి. చక్కగా చదువుకుని ప్రయోజకులై మీ చుట్టూన్న వాళ్ళందరూ గర్వపడేలా ఎదగాలి. అది చూసి మిమ్మల్ని హేళన చేసిన నోళ్లు మూతపడాలి. అదే శివ, అదే నేను కోరుకునేది. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. ఉమ్. రే, సత్యమూర్తి మాస్టర్ గారా? అవునరా. నమస్తే మాస్టర్. నమస్తే మాస్టర్. ఇప్పుడేనా రావటం? అవును, ఆ కారులో వెళ్ళిన ఆవిడ మా మా ప్రిన్సిపల్. ప్రిన్సిపల్. పేరు స్నేహలత. అవును మాస్టర్. ఆవిడ మీకు తెలుసా? యూనివర్సిటీకి ఎప్పుడో పని మీద వెళ్ళినప్పుడు ఆవిడ గురించి విన్నాను. మరి నేను వెళ్ళొస్తాను. అదేంటి మాస్టర్, ఇప్పుడే వచ్చి అప్పుడే వెళ్తానంటారేంటి? నేను ఒక పని మీద వచ్చాను. ఇక్కడికి వచ్చాక ఇంకో పని గుర్తొచ్చింది. నేను త్వరగా వెళ్ళాలి. వస్తాను. ఇదేంట్రా, ఎప్పుడు లేదు మాస్టర్ ఇంత టెన్షన్ గా ఉన్నారు? ఒరే ఆగ్రా. సుల్తాన్ బజార్ లో స్టీల్ సామాన్ అమ్ముకునే వాళ్ళ గెటప్ ఏంట్రా? నీకు అనవసరం ఆ విషయాలు. నేను రేయ్, క్లాస్ రూమ్ కి వెళ్తున్నాను. నేను చెప్పింది గుర్తుంది. గుర్తు లేదు, ఉన్నా ఇవాళ కుదరదు. అవతల అర్జెంట్ మీటింగ్ ఉందని ఫోన్ వచ్చింది. ఇలా రేయ్, ఏంటి? నా ఫోన్ లో నీకు ఫోన్ రావడం ఏంటే? ఉంది. హలో, షకలక బేబీ. చక్కలక్క బేబీయా? అరే, ఎవరో అమ్మాయి రా. హలో, అవరి బేబీ. అరగంట ముందుంటా ముద్దా. అడ్డమైన వాళ్ళు పక్కన్నారు. ఇప్పుడు కుదరదు, డైరెక్ట్ గా పెడతా వచ్చి తీసుకోరా. నాకు అక్కర్లేదు, నువ్వు ఉంచుకోరా. సరే, నీ ఇష్టం. నువ్వెక్కడికి? నేను వస్తాను రా. అమ్మాయి ఎవర్రా? షకలక బేబీ అని సూపర్ ఫిగర్. ఈ మధ్య సిటీలో దిగింది. నువ్వు దిగడానికి టైం అవుతుంది. బాబు నన్ను కూడా తీసుకెళ్ళరా. ఏంటి దాని లెవెల్ నువ్వు సరిపోవు. బోర్డు బిల్లు అవుద్ది. అరే,
పిల్ల నచ్చితే బిల్దే ఉందిరా వెళ్ళాయి సరే నీ ఇష్టం మరి అయితే సూపర్. ఇది కాదే లోపల పద. ఏమిటి లక్ష్మీపతి మావయ్య ఈ మధ్య బొత్తిగా రావడమే మానేశావు. చుట్టూ తిరగడానికి రే ఏమో అనుకున్నాను నీకు ఈ ఏరియాలో మంచి ఇన్ఫ్లుయెన్స్ ఉందిరా. ఈ ఏరియా కింగ్ మనం ఇంకా బొంగేం కాదు బేబీ ఎక్కడుందో చూపించా. మరి అంత కక్కుతు పనికిరాదు. లోపల ఉంటుంది పద. అదా రాయే. అదిగో బేబీ. రే పాప సూపర్ గా ఉందిరా. రేటు మాట్లాడేనా? మాట్లాడు. హాయ్ బేబీ. హాయ్. ఇవాళ నాతో పాటు మా ఫ్రెండ్ కూడా వచ్చాడు. అడుగు రేట్ ఎంత చెప్పమంటా? సత్యనా నేను సెట్ చేస్తాను. ఎంత కావాలందిరా? 5,000 5,000 ₹5 అంటే మల్లెపూలు ఇంటికి తీసుకెళ్తే మా ఆవిడ మహారాజులా చూసుకుంటుందిరా. మరి ఇంటికి వెళ్ళొచ్చు కదా, ఎక్కడికి వెళ్ళొచ్చు. నచ్చమానేసి 5,000 కదరా, ఒప్పేసుకో. నోరు మీరా ఆ? 5,000 కాదు కానీ ఇంకొంచెం తగ్గించి ఏర్పాటు ఏమైనా చేస్తామో కనుక్కునిరా వెళ్ళు. ఏంటంటున్నాడు? 5,000 కొంచెం ఎక్కువని ఫీల్ అవుతున్నాడు. కొత్త కస్టమర్ కదా పాపం, నా క్లాస్మేట్, కొంచెం డిస్కౌంట్ ఇవ్వచ్చుగా. అలా అన్నా బాగుంది. ఏరా ఏమైనా తగ్గించిందా? అక్కడ మాట 4,000 4,000 ఎంతవా? నీకు బెల్లి కొట్టడం తప్ప బేరాలు ఆటం రాదు. నేను డీల్ చేస్తాను చూడు. బేబీ నీతో కొంచెం పర్సనల్ గా మాట్లాడాలి. హ్మ్. ఏంటి 5,000 4,000 అడుగుతున్నావంట? మన ఇద్దరం ఒక అండర్స్టాండింగ్ కొద్దాం. పిల్లవు పెట్టబెట్టలాడుతున్నావు కాబట్టి, మా వాడు చెప్పాడు కాబట్టి, నా బోని మంచిది కాబట్టి ₹500 ఇస్తా. 500? యా నెట్ క్యాష్. కరీం బాషా వాడేవాడు నీకు మసాజ్ చేయాలి కదా. ఏంటి 500లో మసాలా కూడా ఉంటుందా? చూసావు ఏదో నా డీలింగ్ ఎలా ఉందో. మసాజ్ చేసుకుని వచ్చేస్తాను. ఏంటి మనిషి కండలు గిండలు బాగా పెంచావు, ఏమంటావునా? అందరు తెలియే సాబ్. వెళ్దాం పదరా. చూడు, నువ్విచ్చే ముష్టి 500కి చకలక బేబీయే కాదు, బెక్క బెక్క బేబీ కూడా రాదు. తీసుకెళ్ళ. అలాగే రారా. వెళ్ళిగా.